లేవకముందే వచ్చిర్రు, అరెస్ట్ చేశారు. పోనీ అరెస్ట్ చేసిన తర్వాత అక్కడేమైనా సౌకర్యాలు ఉన్నాయంటే అది లేదు, అక్కడ కూడా ఇబ్బంది పడ్డాము అని చెప్తున్నారు. ఇదైనా ప్రజాపాలన అంటున్నారు. సో ప్రజాపాలన మహిళలకి అత్యంత గౌరవిస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ ఎందుకోసం ఏర్పడ్డది ఆ రోజు అని అంటే 1200 ఆత్మ బలిదానాలతోన నీళ్లు నిధుల నియామకాలు, మనకు ఉద్యోగాలు వస్తలేవు, మన బతుకులు ఎడారిపోతున్నాయి, మనకు నీళ్లు లేవు, నిధులు లేవు అని చెప్పి అన్నమో రామచంద్ర అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆధిపత్యాన్ని ఓరలేక ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమంలో అందరం కూడా భాగస్వామ్యమైనాము, అందరం పార్టిసిపేట్ చేసినాము. ఎంతో మంది ఆత్మ బలిదానాలు అయిన తర్వాత వచ్చిన తెలంగాణలో ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి పరిస్థితిని మనం చూసినాం, మన కళ్ళతోనే చూసినాం. ఆ తర్వాత ఏర్పడినటువంటి ఈ ప్రజాపాలనలో మొదటి ఏడాది 60,000 ఉద్యోగాలు పూర్తి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో మనం అనుకున్నటువంటి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఇవన్నిటికి చేయడానికి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ఇదే కాకుండా మొన్న ఇందిరాపార్క్ దగ్గర సభ చేసుకున్నారు, సో ధర్నా చేసుకున్నారు, నిరసన తెలుపుకున్నారు, శాంతియుతంగా తెలుపుకున్నారు. దాంట్లో మీకు స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది, న్యాయబద్ధంగా మీరు చేసుకున్నారు, తప్పేం లేదు దాంట్లో. కానీ ఈరోజు ఇచ్చినది చట్ట వ్యతిరేకంగా ఇచ్చిండ్రు అనేది మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఈరోజు మనం అందరం కూడా ఒకటే యూనివర్సిటీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళమే, మనందరం కూడా చదువుకున్న బిడ్డలమే. మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఒక చట్ట వ్యతిరేకమైనటువంటి పని చేస్తే మన పరిస్థితులు ఏమవుతాయి అని చెప్పేసి. ఈరోజు నిరుద్యోగులకు మేము ఒక అప్పీల్ చేసుకుంటున్నాం. ఈరోజు మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మొన్ననే 60,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఈ ప్రజాప్రభుత్వం ఇంకా మంచి అవకాశాలు ఇవ్వబోతుంది. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు మొత్తాన్ని కూడా ఐటీని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకు మిగతా ప్రతి సంవత్సరం కూడా 1,10,000 మంది ఇంజనీర్లు మనకు బయటకు వస్తున్నారు. సో వీళ్ళకు కూడా అకామిడేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది నిరుద్యోగులు ఇప్పటికే ఈ 10 ఏళ్ళు, అంతకుముందు ఒక 10 ఏళ్ళు, ఈ 20 ఏళ్ళకి వెళ్ళి కూడా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఏజ్లు అయిపోతున్నాయి అందరికీ, అందరం అదే బాధపడుతున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా ఒడిదుడుకులను అన్ని తీసుకొని వచ్చి గతంలో ఉన్నటువంటి కోర్టు కేసులను అన్నిటినీ క్లియరెన్స్ చేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. దాంట్లో కొద్దిగా మనము ఆలోచించుకొని మనమే చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్ట పరిధిలో ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా మనం పోతే బాగుంటది అనే అంశం పైన ఒకసారి ఆలోచిస్తే బాగుండే. సిస్టర్ చెప్పారు, చాలా బాధతో ఆవేదనతో చెప్పారు. నిజంగా అమ్మ మీకంటే అతి క్రూరమైనటువంటి పరిస్థితిలో మేము ఉద్యమం చేసినాం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఎన్నిసార్లు చావాంచుల వరకు పోయొచ్చినాం. కేసీఆర్ సార్ ఒకటేసారి పోయింది, కానీ మేము 8 సార్లు పోయొచ్చినాము. ఇదే వేదిక మీద ఇదే మేడంకి కూడా తెలుసు. ఏంటంటే అంతకంటే ఘోరంగా ఇప్పుడు నీకు చెప్పి తీసుకుపోయారు, చెప్పకుండా మా ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోయి. అదే నేనేమంటున్నా తల్లి, నేను అదే చెప్తున్నా అస్మా, నేనేమంటున్నా తల్లి, అదే చెప్తున్నా, నేనేమంటున్నా మీరు ధర్నా చేసుకున్న రోజు మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టిర్రా? పెట్టలేదు కదా. ఈ రోజు ఎవరైతే మీరు ఈ రోజు పిలుపునిచ్చిండ్రో ఆ పిలుపునిచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? ఆ పిలుపునిచ్చిన వాళ్ళు మీరే లేరు అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు. మీరేమంటున్నారు అక్కడ? మీరే చెప్తున్నారు వాళ్ళే నిరుద్యోగులు అని చెప్పి టీవీల ముందు వచ్చి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ ప్రొజెక్ట్ చేస్తున్న వాళ్ళు నిజమైన నిరుద్యోగులా? మీలోనే ఐక్యత లేకపోతే మీరు తీసుకొస్తున్నటువంటి నినాదంలో న్యాయం వేయడం ఉంటుందా? న్యాయం జరుగుతుందా? మేమేమంటున్నామంటే మీలో ఉన్నటువంటి మీలే ఇంతమంది విడిపోయి ఉంటే ఎవరు ఏంది అని చెప్పేసి ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుందమ్మా? మీరు ఇందులో పెయిడ్ బ్యాచ్లు ఉన్నాయి, వాస్తవానికి ఒప్పుకుంటాం. తల్లి ఆవేదనని ఈరోజు నిజంగా నేను బాధపడుతున్నా. ఎందుకు అనంటే నిజమైన నిరుద్యోగులందరూ కూడా వీళ్ళ లాంటి వాళ్ళే. కానీ ఈరోజు కొంతమంది కృత్రిమ ఉద్యమాలు చేసుకుంటూ వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ అపేక్ష కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ పబ్బం గడుపుకుంటున్న వాళ్ళందరి వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు అనే విషయాన్ని మేము కూడా గమనించినాము. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు ప్రభుత్వం దగ్గరికి రండి, ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతాం, మీకు సానుకూలంగా. ఈ గత ప్రభుత్వంలో మీకు నేనేమంటున్నా మేడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇదే చెప్తున్నారు, రండి ప్రభుత్వాన్ని కలవండి, మంత్రుల్ని కలవండి, అధికారులను గత ప్రభుత్వంలో ఇలాంటి స్వేచ్ఛ లేకుండా మేడం ఇప్పుడు కూడా మేమంటున్నాము. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళం మేము కూడా మీతో పాటు ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళమే. ఈ రోజు అక్కడ లేకుండా ఇక్కడ ఉండొచ్చు. కానీ మేమేమంటున్నాం అంటే మేము చెప్తున్నాం మేడం, మేమేమంటున్నాం
అదే నేనేమంటున్నామ్మా అస్మా, నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు మీ వాళ్ళందరూ ఫ్రీగానే ఉంటారు కదా, తెల్లారి పరిపాలన చేసి అలసిపోయి ఉంటారు, ఫ్రీగానే కూర్చుని ఉంటారు కదా, పోదాం పాండి చాయ్ తాగుకుంటా మాట్లాడుకుందాం. మరి ముట్టడి ద్వారా సమస్య పరిష్కారం కాదు, ఈ విషయం మీకు కూడా తెలుసు. చట్టాన్ని చేతిలో తీసుకొని పనిచేస్తే మనకు ఏం జరుగుతుంది అనేది మనమే ఈ రోజు ఎగ్జామ్ లో రాస్తున్నటువంటి పరిస్థితి. కానీ నేనేమంటున్నా, అట్లాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం వల్ల మనకు న్యాయం జరుగుతుందా అని చెప్పి మనం అడుగుతున్నా. నేను శిక్షించండి, చట్ట వ్యతిరేకమైన పనులు మీరు రండి, మీరు ఓపెన్ ఫోరం మీద రండి. ఇప్పుడు ఆ నిరుద్యోగులలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా జత కలిసిపోయిండ్రు కదా, మీరు వాళ్ళతో పాటు జత కలిసిపోయిండ్రు. మీరు చెప్పండి, వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అండి, వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ రాజకీయ అపేక్ష కోసం ఈరోజు మా నిరుద్యోగులను వాడుకుంటున్నారని చెప్పి మీరు కళకండిగా చెప్పండి. మీరు చెప్పండి ఈ రోజు కొందరు ఈ పేడ్ ఆర్టిస్టులను ప్రోత్సహించి ఈ రోజు నిజంగా నిరుద్యోగుల కోసం పోరాడుతున్నటువంటి వీళ్ళ లాంటి వాళ్ళకి అందరికి అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మేమేమంటున్నాము, మీలాంటి వాళ్ళకి న్యాయం చేస్తారు, మీరు పేడ్ ఆర్టిస్టులను నమ్ముకొని మీరు ఉద్యమం చేస్తే ఇట్లా ఉంటది. మీరు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ. వినండి మీరు, నేనేమంటున్నా అస్మా గారు, నేనేమంటున్నా, మనం వెనుకబడినటువంటి జిల్లా నుండి వచ్చిన వాళ్ళం, మనకు తెలుసు మన వెతలు బాధలు ఎంత ఉన్నాయనేది. కాబట్టి నేనేమంటున్నా అదే వెనుకబాటి జిల్లా నుండి మనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నటువంటి పాలన ఇస్తున్నాడు. ఈరోజు నేను అదే చెప్తున్నా. నేను తల్లి నేనేమంటున్నా, మళ్ళీ మీరే చెప్తున్నారు కదా మాకు సంబంధం లేదన్నారు కదా. మళ్ళీ మీరు ఇప్పుడు అరే ఎట్లా ఉంటది, 100 సంఘాలు ఉంటాయా? మళ్ళీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని ఎట్లా చెప్తారు? మీరు ఎట్లా చెప్తారు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని? ఇంటెలిజెన్స్ తొందరపడద్దు అమ్మా. నేనేమంటున్నా, మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. రవి గారు ఇక్కడ సరే తను చెప్తుంది ఏంటి, అందరూ నిరుద్యోగులే, ఎవరు పేడ్ బ్యాచ్ కాదు, కానీ ఒక్కొక్కళ్ళు ఒకలాగా నిరసన చేస్తారు. తనేం చెప్పింది, మేము పిలుపునియలేదు అని చెప్పింది. మేము పిలుపునియలేదు అంటారు. అంటే ఇందులో పిలుపునిచ్చే వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు, అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు పిలుపునిస్తారు. ఈ రోజు అది శాంతియుతమైనటువంటి పరిస్థితి కాదు, చట్టాన్ని చేతిలో తీసుకొని పనిచేసేటువంటి పరిస్థితి. దాన్ని మేమేమంటున్నాము, మీరు ఆ నిరుద్యోగుల పక్షాన మీరు కూడా ఒక రోజు నిలబడ్డారు కాబట్టి తప్పకుండా మిమ్మల్నే అంటారు. మీరు ఒక జేఏసీ ఏర్పడండి, మీరు ఒక పిలుపునియండి, మీరు ఆ పిలుపు కట్టుబడి ప్రభుత్వం కూడా మీరు శాంతియుతంగా మీరు చర్చలు చేస్తారు మీతో. చూడమ్మా, మనము పేడ్ ఆర్టిస్టులు మేము ఎవరు మీరే చెప్పిర్రు, మాది కాదు, మేము పిలుపునిచ్చింది అన్నారు. మళ్ళీ పిలుపునిచ్చిన వాళ్ళు ఎవరు? మళ్ళీ పిలుపునిచ్చిన వాళ్ళు ఎవరు? అది ఏ రకం నిరుద్యోగులు ఎన్ని రకాలుగా ఉంటారు, నిరుద్యోగులు అని అంటున్నా నేను. అవునండి, మీరు ఏమంటున్నా, మీరు నిరుద్యోగులు అంటే ప్రభుత్వం మీదే ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. పేడ్ ఆర్టిస్టులు అంటే డబ్బులు ఎవరు తీసుకున్నారు అని మీరు చెప్పి వాళ్ళ మీద కేసులు గవర్నమెంట్ మీదే ఉంది కదా. పేడ్ ఆర్టిస్టులు అని ఎట్లా అంటారు? ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పిలుపుకు మీకు సంబంధం లేదా? మీ ఇద్దరికి ఏం సంబంధం లేదా? నిరుద్యోగుల ఇష్యూ కోసమే శాంతియుతమైనటువంటి పద్ధతిలో మాత్రమే మీరు పోలీస్ పర్మిషన్ తీసుకొని ఎలాంటివైనా సమావేశాలు పెట్టుకున్నా కూడా ప్రభుత్వం మీకు అనుకూలంగా మీకు వివరించింది. మీరు మొన్న తీసుకున్నటువంటి ధర్నాకు మీకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదు. అవునా కాదా? ఈ రోజు స్పందన అవునేనండి. ఇప్పుడు మీరు తీసుకుపోయేటువంటి నినాదాన్ని మీరు తీసుకుపోతున్నటువంటి విధానాల్లో చేస్తారు. మీరు ఆ రోజు ఏం చేసిండ్రు, ఎలాంటి వ్యాఖ్యానాలు చేశారు? ఈ రోజు మన భవిష్యత్ ఏంది, మనమేంది, మనం ఎందుకు ఈరోజు నిరుద్యోగులు మనం పోరాడుతున్నాం అనే అంశాన్ని పక్కన పెట్టి మీరు రాజకీయ నాయకుల్లాగా మీరే మాట్లాడితే ఈ రోజు వ్యవస్థ ఎటు పోతున్నట్లు అసలు అన్ని చూసినాం. అన్ని వాయిస్లు విన్నాం. ఆ రోజు అన్ని వాయిస్లు విన్నాం. ఒక్కొక్కరు రాజకీయ పరంగా మాట్లాడుతున్నారు మేడం. ఈరోజు మేము ఏమంటున్నాం అంటే, ఈరోజు నిజంగా నేను ఎందుకు వచ్చినా, నేనేం చదువుకున్నా, నాకు ఏ ఉద్యోగం రాలే, ఎందుకు నాకు ఈ ఉద్యోగం రాలేదు అని ప్రభుత్వాన్ని ఆ విషయంలో మీరు మాట్లాడాలి. కానీ మీరు ప్రభుత్వాన్ని మీరు ఇంకో రూపంలో వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని తప్పు అంటున్నాం మేము. ఇప్పుడు జెన్యున్ గా ధర్నాలు చేసేటోళ్ళని పేడ్ బ్యాచ్ అని ఎట్లా అంటారు మేడం?
30 లక్షల మంది ఇప్పుడు గతంలో ఎవరెవరు కొన్నారో ఏ లీడర్ కొన్నారో నిరూపించండి. ఒక వెంకటేష్ గారు ఇక్కడ రవి గారు అనేది ఏంటి అంటే అందరినీ అనట్లేదు, నిరుద్యోగులు అందరినీ అనట్లేదు, వీళ్ళని అడ్డు పెట్టుకొని కొంతమంది పెయిడ్ బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు ఏమున్నాయో వీళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళు నడిపిస్తున్న వ్యవహారం దీంట్లో వీళ్ళు బలవుతున్నారు. సో ఎవరేంటో తెలుసుకొని దాన్ని బట్టి మీరు శాంతియుతంగా నిరసన తెలిపితే ప్రభుత్వం మీకు సహకరిస్తుంది డెఫినెట్ గా అంటున్నారు. మేము అన్యాయం అయిపోతుందని మీకు అంతగానో మా మీద జాలు ఉన్నప్పుడు ఎవరైందని మీకు అర్థమైనప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకుపోయి స్టేషన్ లో పెడుతున్నారు? మీరు ఈరోజు చెప్తే కదా మాకు తెలిసింది, మేము కూడా ఆ సంఘంలో లేమని మీరు చెప్పినప్పుడే మాకు తెలిసింది. ఈరోజు పిలిపించింది మేము కాదని చెప్పారు కదా, ఈరోజు పిలిపించింది మీరు కాదు కదా. సెంట్రల్ లైబ్రరీ దగ్గర మేము కూర్చుంటాం మేడం, ఈ ధర్నాకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము కాము కూర్చొని వెంకటేష్ గారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా? ఎక్కడి నుంచి అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఈ రోజు మార్నింగ్ 10 కి అరెస్ట్ చేశారు మేడం. ఓకే, అరెస్ట్ చేసి సాయంత్రం వదిలేసి. రైట్. అంటే మీరు అంటున్నారు కొంతమంది వేరే వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు, మేము కాదు మేము శాంతియుతంగానే చేసుకుంటున్నామని చెప్పి. అంటే దాంట్లోనే రవి గారు అంటారు మీకు మీలోనే ఇన్ని గ్రూపులు ఉంటే మీలో మీరే ఐక్యత లేకపోతే ఎలా ఇది ముందుకెళ్తారు? ఐక్యత కాదు మేడం, ఇక్కడ ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలాగా ఉంటది. కొందరు నాకు కేసులైనా పర్లేదు అని చెప్పేసి కొందరు ముందుకెళ్తారు. ఇప్పుడు వచ్చిన ఒక్క నిమిషం వాళ్ళు సరే వాళ్ళకి రాకపోయినా వాళ్ళ తరపున వీళ్ళందరికైనా వస్తుంది వినండి. కొంతమందికి న్యాయం జరిగితే చాలు, నా తరపు నుంచి కొంతమందికి న్యాయం జరిగితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, నాకే రావాలన్న స్వార్థపరులు ఉంటారు. అలాంటి వాళ్ళు భయపడి రారు, అలాంటి వాళ్ళు కొంచెం డేర్ చేస్తారు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కలా ఉంటది. మీరు ఎట్లా చెప్తారు? ఆ కొందరిని పెట్టుకొని 30 లక్షల మందిని తీసుకొచ్చి దాంట్లో కలపడం కరెక్ట్ కాదుగా మేడం. ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఇప్పుడు గతం లోపల మేమందరం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం మేడం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గెలిచిన వాళ్ళకన్నా ఎక్కువ మేమే సంతోషపడ్డాం మేడం వాస్తవానికి. అయితే గతం లోపల కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చిందో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి మేడం రాహుల్ గాంధీ గారు వచ్చి టీ తాగుతూ నేను పక్కనే ఉన్నా మేడం, సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండు మేడం. యూపీఎస్ తరాలో జాబ్ కేలంటారు అని చెప్పిండు. ప్రియాంక గాంధీ గారు చెప్పిండు, రేవంత్ రెడ్డి ప్రతి స్టేట్మెంట్ మేడం. అవన్నీ తీసుకొని కొందరు మేధావులు అంటే వాళ్ళ పేర్లు ఎందుకు ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళు వచ్చేయమన్నారు, మీరు బుక్కులన్నీ పక్కకు పెట్టండి 3 నెలల వరకు గ్రామాల్లోకి ఏంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొని ఖచ్చితంగా మీకు మెగా డిఎస్సి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే పేర్లు తీసుకున్న ప్రాబ్లం లేదు వెంకటేష్ గారు, ఇదే బలమూరు వెంకట గారు, కోదండరామ్ గారు, రియాజ్ గారు వీళ్ళందరూ చెప్పారు. ఆ రోజు వీళ్ళందరూ మీకు న్యాయం చేయడానికి మీ వెనకుండి నడిపించారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి